హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకొచ్చానండి. ఇది ఆటా నూడిల్స్ అండి. నేను అన్ని కాయగూరలతో చేస్తున్నాను. ఇది చాలా మంచిదండి. పిల్లలకి గనక మీరు ఇలా అన్ని కాయగూరలు వేసి ఇచ్చారంటే హెల్త్‌కి చాలా మంచిది. ఈ నూడిల్స్ ఇవి అయితే మన ఒంటికి మంచిది కాదు. మైదాతో కదా చేస్తారు. ఇదైతే మనకి పతంజలి స్టోర్‌లోని ఆటా నూడిల్స్ అంటే ఇస్తారండి. ఇదే మేము మా ఇంట్లో అయితే ఎక్కువగా వాడతాము. చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. దాంట్లో ఇలా ఒకరికైతే ఒకటి సరిపోతుంది. మేమిద్దరం మా ఇద్దరి కోసం 2 నేను చేస్తున్నాను. ఇదైతే కొద్దిగా ఇలా ఉడికించుకోవాలండి. ఈలోపు మనం వెజిటేబుల్ని రెడీ చేసుకుందాం. నేనైతే ఇవి వేస్తున్నాను చూసారా, బీన్స్, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పచ్చి బఠానీ, క్యారెట్, మిల్ మేకర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ కాయగూరలు వేస్తేనే టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. అన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటేనే మనకి ఈ నూడిల్స్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఎక్కువ మంచిదండి ఇది. ఇలా ఉడికాక స్ట్రైనర్లో వేసి మనం వడదేసుకోవాలి. కొద్దిగా చల్లటి నీరు వేసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి ఇలాగ చేసి పెట్టండి. మ్యాగీలు, చావుమిన్ల కన్నా ఇలాగ ఆటా నూడిల్స్ చేస్తే హెల్త్కి చాలా మంచిదండి. కాయగూరలు శుభ్రంగా మగ్గిపోవాలండి. మనం మూత పెడుతూ కలుపుతూ ఉంటే కాయగూరలు అనేవి మగ్గిపోతాయి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు చూసారా, ఇది కొద్దిగా మగ్గాక ఒక చిన్న టమాటా అయితే నేను వేస్తున్నాను. టమాటా కూడా ఇందులో వేసాక మనం కలుపుకోవాలి శుభ్రంగా. ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనకి పచ్చి బఠానీ, క్యారెట్ ఇవన్నీ ఉడకాలి. ఎందుకంటే మనం మ్యాగీ నూడిల్స్ని మనం ఉడికించుకున్నాం కాబట్టి ఇవి ఇందులో శుభ్రంగా ఉడికిపోతేనే బాగుంటుంది. చిన్న మంట మీద మూత పెడుతూ ఉంటే అవి మనకి శుభ్రంగా ఉడికిపోయి నీరంతా ఇలా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం గుండా, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, చికెన్ మసాలా కొద్దిగా వేస్తేనే టేస్ట్ వస్తుంది. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇది మ్యాగీ మసాలా, అదే నూడిల్స్తో మనకి ఇస్తారు కదా ఆ మసాలా అన్నమాట. ఇవంతా శుభ్రంగా వేగాక ఇప్పుడు మనం ఇందాకలా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇది వేసాక శుభ్రంగా మనం కలుపుకోవాలి. మొత్తం మసాలా ఇది కలిసేటట్టు శుభ్రంగా కలుపుకుంటేనే మనకి ఈ నూడిల్స్ టేస్ట్గా ఉంటుంది. మీరు కనుక పిల్లలకి వేడివేడిగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా ఉడికించి ఇచ్చేస్తాం పిల్లలకి గాబరగా. అలా అయితే పిల్లలకి ఒంటికి బలం ఉండదు. ఇలా అన్నీ మనం వెజిటేబుల్స్తో చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. పిల్లలు ఇష్టంగా తింటారండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది. మా వారికైతే ఇలా ఎక్కువ ఇష్టం. నేను ఎక్కువగా ఇలాగే చేస్తుంటాను. వెజిటేబుల్స్ ఎక్కువగా వేసి చేస్తుంటానండి. యమ్మీ యమ్మీ టేస్టీ ఆటా నూడిల్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.